జల్సాలకు అలవాటు పడి సొంత మేనత్తను హతమార్చిన మేనల్లుణ్ణి వరంగల్ జిల్లా గీసుకొండ పోలీసులు అరెస్ట్ చేసి ఖైదు చేశారు. 23 ఏళ్ల నిందితుడు రేకులపల్లి ప్రణయ్ నుండి 18 లక్షల విలువైన బంగారు వెండి ఆభరణాలు, 10,000 రూపాయల నగదు, ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మట్వాడ రాజీవ్ కాలనీలో ఉంటున్న రేకులపల్లి ప్రణయ్ ఈ నెల 7న గీసుకొండ మండలం స్టెంటాలపల్లికి చెందిన 70 ఏళ్ల కోచిన స్వరూపను దారుణంగా హత్య చేసి దొంగిలింతకు పాల్పడ్డాడు. మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేసి నిందితుడిని పట్టుకున్నట్లు డీసీపీ అంకిత్ కుమార్ మీడియాకు తెలిపారు. మర్డర్ గురించి ఉంది. మీకు తెలుసు ఆల్రెడీ కి ఒక మర్డర్ ఇస్తంబంపల్లి విలేజ్ గీస్గొండ మండల్లో ఒక మర్డర్ 8th జూన్ కి ఎర్లీ మార్నింగ్ లో అయింది. ఈ మర్డర్ ఒక లేడీ అరౌండ్ 70 ఇయర్స్ ఏజ్ ఉంది, దాదాపు 70 ఇయర్స్ ఏజ్. ఆమెకి మర్డర్ అరౌండ్ 2 AM బిట్వీన్ 2 and 4 AM 8th జూన్కి అయింది. ఈ కేసులో సమ్ అన్నోన్ అఫెండర్స్ ఆమెకి ఇంటికి వచ్చి ఆమెను చంపాడు. సో ఈ కేసులో దెన్ మన పోలీస్ తరఫు నుంచి తొందరగా యాక్చువల్లీ టీమ్ ఫామ్ అయింది. 3 teams, ఒక టాస్క్ ఫోర్స్ కింద అండ్ 2 మన పోలీస్ స్టేషన్ కింద టీమ్ ఫామ్ అయింది. ఈరోజు మార్నింగ్లో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక పర్సన్కి పట్టుకోవడం జరిగింది మార్నింగ్లో. ఈ పర్సన్ మెయిన్ అక్యూజ్ ఉన్నారు. ఇతని పేరు వచ్చేసి రకులపల్లి ప్రణయ్. ఇతను నెఫ్యూ ఉన్నారు, ఈ డిజీజ్ లేడీకి ఓన్ నెఫ్యూ. సో ఇతను చంపాడు లేడీకి. ఇతను అక్కడ 8th జూన్ 7th జూన్ ఈవినింగ్ సాయంత్రంకి అక్కడికి వచ్చి అక్కడ డంబల్ నుంచి చంపాడు. డంబల్ ఫస్ట్గా ఈ పిలో నుంచి స్మాదరింగ్ చేసి దెన్ డంబల్ నుంచి చంపాడు. ఇతను అదర్ కేసెస్లో కూడా ఇన్వాల్వ్ ఉన్నారు. ఈ ఒక మర్డర్ అండ్ దెన్ అదర్ 4 కేసెస్ కూడా ఉన్నాయి. ఆ 4 కేసెస్ అన్ని 4 కేసెస్ 1 హౌస్ బ్రేకింగ్ అండ్ 3 చైన్ స్నాచింగ్ కేసెస్ ఉంది. సో ఈ కేసు